అన్ని సంఘాలు ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలు ఐక్యమే ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని మొన్న బంద్ కార్యక్రమం, ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ మరి ఐక్యంగా ఈరోజు అయిందంటేనే విజయానికి దగ్గరలో ఉన్నటువంటి అర్థం. ఈ సమయంలోనే అప్రమత్తంగా ఉండాలని చెప్పి యాదవ్ గారు కానీ కృష్ణ గారు కానీ మరి మిగతా నాయకులకు గణేష్ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అందరి ఆశయం ఒకటి, ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాల నుంచి నష్టం జరుగుతూ ఉంది, అవమానాలు జరుగుతూ ఉన్నాయి, అణచివేదన జరుగుతూ ఉన్నాయి. ఈ అవమానాలు వద్దు, మనకు కూడా రాజ్యాంగంలో వాటా కలగాలి, చదువుకున్న మన పిల్లలకు చదువుకోవడానికి రిజర్వేషన్ కలగాలి, ఉద్యోగాలలో రిజర్వేషన్ రావాలి, రాజకీయ రిజర్వేషన్, ఈ మూడు అనేది ప్రధానమైనటువంటి. మరి ఇవన్నీ కావాలంటే మనందరూ తెలుసు, రాజ్యాంగ సవరణ చేయాలి. 9 షెడ్యూల్లో పెట్టాలి, రాజ్యాంగ సవరణ చేస్తే దీనికి పూర్తి హక్కులు వస్తుంది, తమిళనాడు తరహా. మరి ఈరోజు ఒక్క పార్లమెంట్ సభ్యుడన్నా పార్లమెంట్లో ఒక మాట మాట్లాడినా బీసీ సోదరులారా ఆలోచన చేసుకోండి. ఒక్క ఎంపీ అన్నా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే ఒక గంటలో అయిపోతుంది పని, ఒకటే గంటల ఇద్దరు కూర్చొని అంటే ఇమ్మీడియట్గా క్యాబినెట్ పెట్టుకోవచ్చు, తర్వాత ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు. కానీ ఇద్దరు అనుకుంటే ఒక గంట సేపట్లే పనిని 4.5 కోట్ల మందిలో 2.5 కోట్ల మందిని రోడ్ల మీద ఇస్తా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి మీరు ఇన్ని ఉద్యమాలు చేసినా రెండు ప్రధానంగా 240 రాహుల్ గాంధీ గారు చాలా సంతోషం, ఎన్నో సంవత్సరాల తర్వాత రోడ్డు నుంచి ఆశయం నెరవేర్చాలి బీసీ అని చెప్పి ఒక మాట వచ్చింది. మరి దానికి కట్టుబడి ఉండాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఏం చేయాలా? మౌనంగా ఉంటే అవుతుందా? ఢిల్లీలో ధర్నాలు చేయాలా, ప్రధానమంత్రిని కలవాలా, రాష్ట్రపతిని కలవాలా, అవసరం అనుకుంటే అక్కడ ఎంపీలు అందరూ అమలు చేయాలి. మరి బీజేపీ ఎంపీలు కూడా, మరి మీరు కూడా ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో వాళ్లకు ప్రజలు వెన్నంటి ఉంటారు ఖచ్చితంగా కూడా. ఇది దేశవ్యాప్తంగా 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ జనాభాకు ఎన్ని అవమానాలు ఉన్నాయి దేశంలో, ఎన్ని అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. చూడండి, స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళకు కూడా అడుగడుగునా అవమానాలు తప్ప ఏది లేదు. రాజ్యాంగంలో నిన్న ఒక వ్యక్తి అన్నాడు, రవంత రాజకీయం ఉంటేనే బాగుపడతారని, అధికారం ఉంటేనే. రవంత రాజకీయం ఉండాలా, కోట్లు ఉంటే కాదని. ఎంత మనసులకైనా సరే ఈరోజు టాటా అంబానీ గాడు ఇంకెవరో తిరుపతికి వచ్చినా ఒక ఎంపీ వస్తాడు, ఒక ముఖ్యమంత్రి వస్తాడు, పక్కన జరిపేస్తాడు. అంటే పైసలకు లేదు విలువ. విలువ అనేది రాజ్యాధికారంలో ఉంది విలువ. కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, బీసీలను మోసం చేయకండి, దయచేసి తడిగుడ్డ పెట్టి కోయకండి. దయచేసి మీరు ఒక అడుగు వేసిండ్రు, ఇంకో అడుగేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి, ఎవరు గోల్ కొడితే వాళ్ళ మీద ప్రజలు ఉంటారు. దయచేసి మోసం చేయకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్టు ప్లాన్ చేయండి. మేమందరం ఏ త్యాగాలకైనా సిద్ధం, అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. భారతీయ జనతా పార్టీ కూడా మీరు పెట్టి మద్దతు తెలపండి, మీకు కూడా ప్రజలు వెంట ఉంటారు. కానీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన దేశాన్ని ఎవరు? మీరే. దేశాన్ని పరిపాలించి మమ్మల్ని తొక్కేసి అణచివేసి చదువుకున్న బిచ్చగాళ్ళ లెక్క ఆటో డ్రైవర్లుగా తిరుగుతూ ఉన్నారు, కాగితాలు ఎరుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇదిగా లేదు పరిస్థితి. కనుక దయచేసి సంఘాలన్నీ ఐక్యమైనవి, ప్రజలు ఐక్యం చేస్తారు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఏదో సాకు చెప్పి మళ్ళా చట్టబద్ధత కల్పించకుండా ఎలక్షన్లో పోతే మాత్రం ఎవరు అయినా వాళ్ళను ప్రజలు వెంటాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కూడా. ప్రజలు క్షమించరు, అందరు గమనిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. పార్టీలకు అతీతంగా 42% రిజర్వేషన్ సాధించడానికి అందరూ త్యాగాలకు సిద్ధమై తెలంగాణ ఉద్యమ తరాలను సాధించడానికి అందరిని ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు హనుమంతన్న గారు ఈ వయసులో కూడా మనకు వచ్చి మరి వాదానికి కట్టుబడి ఉంటాడు. పార్టీలో ఉన్నాడు కనుక ఆయన మనసులో ఉన్నట్టు ఇంకా ఆవేదన అనేది ఉంది. ఆ ఆవేదన పోవాలంటే ఖచ్చితంగా ఆయన కూడా భవిష్యత్తులో ఆయన ఇలా ఎంపీ ఉంటే 100% రాహుల్ గాంధీ గారు చెప్పారు కనుక నీ ప్రాణమైనా సరే అడ్డుపడతా, పెడతరా లేదా బిల్లని కొట్లాడుతున్నాడు. అంటే కొట్లాడే వానికి, భావజాలం ఉన్నటువంటి వానికి స్థానం లేదు, దేని వానికి స్థానం ఉంది అక్కడ. కనుక ఖచ్చితంగా ఈ రెండు పార్టీలే, ఏ పార్టీ ఈ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉంటుందో ఆ పార్టీని బొంద పెట్టాలి. ఏ పార్టీలు అయితే దీనికి మద్దతు తెలుస్తుందో వాళ్ళని గుండెలు పెట్టుకోవాలి. ఖచ్చితంగా దీన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయడానికి తెలంగాణ నుంచే నాంది పలకాలని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అమలు చేసే దిశగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకుపోవాలి. Please like, share and subscribe.